ఈరోజు వ్యవస్థ పాడైపోవడానికి గల కారణం ఇదేనండి. కుటుంబపు వ్యవస్థ. నలుగురుంటే ఇద్దరు అటు ఇద్దరు ఇటు. ఆమె తూర్పు తిరిగితే ఈయన పడమరకు తిరుగుతారు. ఐక్యత లేదు. ఇంకా కుటుంబంలో రమ్యత ఎలా ఉంటుంది? ఆ కుటుంబంలో దీవెన ఎలా కలుగుతుంది? ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఎలా వస్తుందండి? ఏమండి మీరు చెప్పండి. ఐక్యత ఎక్కడ ఉంటుందో శాశ్వత జీవం అక్కడ ఉంటుందండి. ఆ ఐక్యతను కాపాడుకోండి. మరీ ముఖ్యంగా ఈ రోజున ఈ కంప్యూటర్ కాలంలో, ఈ కడవరి దినాల్లో అసలు ప్రేమలు, మమకారాలు, బంధాలే ఉండట్లేదండి. మాకు చిన్ననాడు నేను పల్లెటూరులో పుట్టి పెరిగానండి. పచ్చి పల్లెటూరు మాది. ఇప్పుడు కూడా నేను కళ్ళు మూసుకుని మా ఊరిని తలుచుకుంటే బాధేస్తుంది. గోల్డెన్ డేస్ కదా, మళ్ళీ రావే మా రోజులు అనిపిస్తుందండి. ఎందుకంటే ఊరంతా ఒకటే తీగలాగితే డొంక మొత్తం కదులుతుంది. మొత్తం వీళ్ళ పిల్లలు వాళ్ళు, వాళ్ళ పిల్లలు వీళ్ళు, వీళ్ళ పిల్లలు వీళ్ళు, బీరకాయ పీసు మొత్తం తగులుకొని ఉంటుంది. పండగలు వస్తే అసలు మా ఊరంతా ఎట్టుంటుందంటే అయ్య బాబోయ్, వీళ్ళు వండుకున్న ఈ పళ్ళులో పెట్టి మోతేసి అత్తమ్మకి ఇచ్చారాబో. పండగ వచ్చిందంటే ఇదే డ్యూటీ మనకు. వీళ్ళు ఇచ్చిన ఇంట్లో పెట్టి మోతేసాయి. పెదనానికి ఇచ్చిరాబో, అత్తమ్మకి ఇచ్చిరాబో, ఆంటీకి ఇచ్చిరాబో. ఇంక ఈత్తుకుని అక్కడికి వెళ్తే వాళ్ళు మళ్ళీ ఇంకో గిన్నె ఇస్తారు. మళ్ళీ ఆ గిన్నె పోస్ట్ మ్యాన్ పని. ఎంత ఆనందం, ఎంత సంతోషమోనండి. ఈ రోజున ఎక్కడున్నారండి? కనీసం వండుకున్న గాలి కిటికీలోంచి బయటకు పోతుందని, ఒరే కిటికీ తలుపులే, గాలి కొనువాడు బయట వాడు ఇట్లే సన్నేసి మోకాలు. పల్లెటూరులోనండి మాకు ఈ వేసవి కాలం వస్తే, ఈ వేసవి కాలం హాలిడేస్ వస్తాయి కదా, బంధువులు వచ్చేవాళ్ళు ఊర్ల నుంచి. వాళ్ళు వస్తున్నారంటే ఎంత సాంబారమో. వాళ్ళు వచ్చే వారం రోజుల ముందు నుంచే ఇంట్లో అప్పలు పప్పులు వండి డబ్బాలకి ఎత్తి, ఇంత డబ్బాల్లో మళ్ళా మనం తినేస్తామేమని చెప్పి ఆ డబ్బాలు పైన పెట్టిస్తారు. ఈ వచ్చే వారం వాళ్ళు వచ్చిన తర్వాత ఇవి మీకు అట్లా. ఇంకా రాత్రంతా అమ్మ అక్క అందరూ కూర్చొని వండుతూ ఉంటే, కాలుస్తూ ఉంటే, మనం కూడా పొయ్యి దగ్గర కూర్చొని కొంచెం మనం కూడా అట్లా వేస్తూ ఉంటే, ఇక వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చుకొని ఇంట్లో కూర్చొని అబ్బా వారం 10 రోజులు పండగే పండగ. వారం 10 రోజులు వాళ్ళతో తిరిగి ఆనందంగా అయ్యా బాబు కుక్కలు, కోళ్ళు, నక్కలు, పిల్లులు మొత్తం కోసుకుని తినడమే. వారం 10 రోజులు అయిన తర్వాత మరలా వాళ్ళు వెళ్ళిపోతుంటే బస్ స్టాప్ దాకా వాళ్ళని తీసుకెళ్ళి బస్సు ఎక్కిస్తా ఏడుపులు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతుంటే ఏడవట్లే, వాళ్ళు వస్తుంటే ఏడుస్తున్నారు. అమ్మో నాయనో గ్యాస్ అయిపోయింది, అయ్యో గ్యాస్ అయిపోయింది, అయ్యో పప్పు లేదయ్యో, నిప్పు లేదయ్యో, ఈ తిప్పలేంటి అయ్యో, నేను ఇంతమందికి వండి పెట్టలేను అయ్యో, జొమాటోలో ఆర్డర్ అయ్యో. దారిద్రం కాల. బంధాలన్నీ ఈ రోజున మరుగైపోతున్నాయండి. ప్రేమలు చల్లారిపోతున్నాయండి బాబోయ్. 9 మాసాలు మోసి కని పెంచిన తల్లి వృద్ధాప్యంలో మడతబడిన శరీరంతో మడత మంచం మీద కూర్చున్నట్టు తల్లితో 10 మాటలు మాట్లాడేదానికి ఈరోజు కొడుకుకి, కన్న బిడ్డకి ఆశ ఉన్నట్లే సెల్ ఫోన్ గోక్కోవడానికి బాగా సమయం ఉంటుంది. ఏమైనాయి రా బాబు ప్రేమలు? ఏమైనాయి స్వామి? ఐక్యత ఏమైంది? ఆ ప్రేమ ఏమైంది? ఆ అనురాగం ఏమైంది? ఒకరి ఎడల ఒకరికి వాత్సల్యము, ఆ అనురాగం, ఆ మాధుర్యం ఏమైపోయింది ఈ రోజున? చింతించాలన్నా, బాధపడాలన్నా, దుఃఖపడాలన్నా, సంతోషించాలన్నా అర్థం కావట్లే. టెక్నాలజీ పెరిగింది అనుకుంటున్నాం. పెరిగిన టెక్నాలజీతో సంతోషించాలన్నా, దుఃఖపడాలన్నా తెలియట్లే. ఎవడు బ్రతుకోడది అయిపోయింది, ఎవడ రోతోడది అయిపోయింది, ఎవడ కుటుంబాలు వాళ్ళవైపోయినాయి. ఏంటంటే సాయంకాలం అయితే అందరి ఇంట్లో 7 గంటలకల్లా ప్రార్థనలో కూర్చొని 4 పాటలు పాడుకొని, 9 ప్రార్థన చేసుకొని, వెంటనే అమ్మ అనేది కూర్చోండి భోజనం అంటే పెళ్లి బంతుకు కూర్చునేవాడు అందరం వరుస. ఇంకా అమ్మ వండినట్లన్నింటి పాత్రలు తీసుకొచ్చాడు కూసబెట్టుకొని అందరికి వడ్డిస్తుంటే మళ్ళీ నాన్న వస్తాడు, ఆయన కూర్చుంటాడు. ఆయన పళ్ళులో మొక్కలన్నీ చెప్పండి వెళ్తా ఉంటాయి. విందు కూర్చున్నట్టే శుభ్రంగా అందరూ కూర్చొని తింటే మళ్ళీ పాత్రలన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టి, ఇక వరండాలు అందరూ వరుసగా జనరల్ హాస్పిటల్లో జనరల్ కంపార్ట్మెంట్ ఉంటుంది కదా,
అట్లాగే వేసుకుంటే మంచాలు వేసుకుంటే ఇక మా ముసలమ్మ మా అమ్మ ముసలమ్మ ఆమె ఇంకా స్టార్ట్ చేస్తుంది కథలో. ఒక రాజుకి 7 కొడుకులు, 7 కొడుకులు ఆటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఆమె కథలు చెప్తా ఉంటే అట్లాగా ఆతమర్చి నిద్రపోయేవాడివి. ఎక్కడున్నా ఈ రోజున ఎవడు బెడ్రూమ్లో వాడివి, ఎవడు బాత్రూంలో వాడివి, ఎవడు గది వాడిది, ఎవడు కంపు వాడిది. ఉదయం తెల్లారి గదిలోంచి లేచి వస్తే అప్పుడు చూస్తాం దెయ్యంలాగా ఆవిడ మొహం. ఒరే ఉన్నావా ఇంకా ఏరా ఏ ప్రేమలు ఆప్యాయతలు మమకారాలు. మనుషులం కదా, మమతను పెట్టలేదు దేవుడు, ప్రేమను పెట్టలేదు దేవుడు. వాటిని చంపుకొని బతికితే బ్రతికెట్ట అవుతుంది? అలే వింటున్నారా? గుండెల్లో ప్రేమను పెట్టాడండి దేవుడు, మమకారాన్ని పెట్టాడండి, ఆప్యాయతను పెట్టి అవి చంపేసుకుంటే బతికెట్ట అవుతుంది? ఎట్లా అవుతుంది మీరు చెప్పండి? ఏది రోజున సంఘాలలో సంఘంలో సమాజంలో కుటుంబాలలో ఐక్యత ఏది ఐక్యత? గొడవలు, దెబ్బలాట్లు, కుమ్ములాట్లు, పోట్లాట్లు, విమర్శించుకోవడాలు, దుమ్మెత్తి పోసుకోవడాలు. ఎంతకాలం బతుకుతామో, ఎంతకాలం ఉంటాము? ఏం సాధిస్తాం స్వామి? ఏం సాధిస్తాం చెప్పు? బతికిన 4 రోజులు సంతోషంగా, ఐక్యంగా, సఖ్యంగా, సమాధానంగా, ఆనందంగా గడిపిన దినాల జ్ఞాపకాలు తీపి జ్ఞాపకాలు అవుతాయి. కానీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకొని, విమర్శించుకొని, తిట్టుకొని, దెబ్బలాడుకొని, ముఖం ఎత్తి చూసుకోలేక బతికి 4 రోజులు ఇలాగ బతికి సస్తే ఎందుకు బతికినట్టు? ఎందుకు తిరుగుతున్నట్లు? ఏంటి సాధించింది? ఏంటి? ఏం సాధించినట్టు చెప్పు?